అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. కోటవరుట్ల మండలం కైలాస పట్టణంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ హాస్పిటల్కు తరలించారు. బాధితులంతా సామర్లకోట వాసులుగా గుర్తించారు. కోటవరుట్ల మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ విషాద ఘటన జరిగింది. తారా జువ్వల తయారీకి పేరొందిన ఈ కర్మాగారంలో బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు సంగారెడ్డి గోవిందు, దాడి రామలక్ష్మి, పురం పాప, అప్పికొండ పల్లయ్య, గంపెన వేణుబాబు, సేనాపతి బాబురావు, దేవర నిర్మలలుగా గుర్తించారు. కోటవరుట్ల మండలం కైలాసపట్నంలో ఉన్నటువంటి ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చర్ అనే ఫ్యాక్టరీ ఒకటి మనకి ఫైర్ ఏం జరిగిందని చెప్పేసి మన స్టేషన్కి ఫోన్ చేసి చెప్పడం వల్ల మనం ఒకటి వెహికల్తో స్టాఫ్ సిబ్బందితో కూడా వచ్చేసరికి ఆటోమేటిక్గా చాలా వరకు ఇది బ్లాస్ట్ అయిపోయి కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్లోనే సంబంధిత నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగిందట. మాకు అందిన సమాచారం ప్రకారంగా మేము మీకు వివరాలు తెలియపరచడం అయింది. మిగతా సమాచారం తర్వాత మనకి మేము తెలియపరుస్తాం. తర్వాత ఏంటంటే ఇక్కడ టోటల్ వర్కర్స్ అయితే 15 మంది వర్కర్స్ పనిచేస్తున్నట్టు మనకి సమాచారం తెలియపరచడం అయింది. మందుగుండు సామాన్ తయారు చేసేటువంటి కంపెనీలో మరి దురదృష్టవశాత్తు అది మా గ్రామం కైలాసపట్నంలోనే ఉండడం దురదృష్టం. చాలామంది మరణించినట్టు ఇంకా పూర్తిగా సమాచారాలు మాకు అందలేదు. ఇప్పుడే కొన్ని బాడీస్ని హాస్పిటల్కి తరలించడం, కొంతమంది ఎవరికైతే ఇంజరీస్ అయ్యాయో మేజర్ ఇంజరీస్ అయిన వాళ్ళని కూడా హాస్పిటల్కి పంపించడం, ఒకటిన ఫైర్ కూడా తెప్పించడం, ఫైర్ ఇంజిన్ కూడా చాలా మట్టుకు పనిచేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం మాకు మా గ్రామానికి కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ ఎలాగా పోలీసు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తగు చర్యలు కూడా దీని మీద తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇదంతా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను.